శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆండాళ్ తిరువడిగళే శరణం. ధనుర్మాసంలో తిరుప్పావి వ్రతంలో ఆండాళ్ తల్లి 7వ రోజు పాడిన పాశురం గురించి తెలుసుకుందాం. కీష కీషన్ రెంగుం ஆனை சாத்தன் கலந்து பேஷின் பேச்சரவம் கேட்டிலையோ பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குழல் ஆயிச்செயர் மத்தினால் ஓசை படத்த தைரரவம் கேட்டிலையோ நாயகப்பன் பிள்ளாய் நாராயண் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடித்தியோ தேச உடையாய் తిరవు ఏలోరెంబావాయ్. ఇది 7వ పాశురం. ఇప్పుడు దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. కీష కీష అంటూ ప్రారంభిస్తోంది ఆండాళ్ తల్లి. వ్రతానికి రానటువంటి గోపికలలో 2వ గోపిక ఇంటికి ముందు నిలబడి ఆండాళ్ తల్లి పిలుస్తుంది. ఏమ్మా నాయకప్పన్ పిళ్ళై, ఇంకా తెల్లవారులేదా, నిద్ర లేవలేదేమి అని పిలుస్తుంది. చూడు, నాయకప్పన్ పిళ్ళాయి అంటే నాయకురాలు అని అర్థం. మా అందరికి నాయకురాలివి, నువ్వే ముందు లేకుంటే ఎలా అని పిలుస్తోంది. చూడు, భరద్వాజ పక్షులు కిచకిచ కిచకిచ అని తెల్లవారు అరుస్తున్నాయి, నీకు వినపడలేదా అని పిలుస్తోంది. నాకు వినపడలేదు అని లోపల నుంచి సమాధానం ఇస్తుంది గోపిక. సరే, అలా అయితే మీ ఇంట్లో బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆడవాళ్ళందరూ నిద్ర లేచి ఎవరికి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ మెట్టెలు మువ్వల సవ్వడి నీకు వినపడలేదా? కాసులు నల్ల పూసలు కలిపి గుచ్చుకుని వేసుకున్న ఉన్న మంగళసూత్రాలు నగలు వాటికి రాసుకుంటూ ఆ సవ్వడి ఆ చప్పుడు నీకు వినిపించలేదా తల్లి అని చెబుతోంది ఆండాళ్ తల్లి. అలా ఏమీ సమాధానం చెప్పదు గోపిక. అలాగైతే ఇప్పుడు మజ్జిగ కవ్వం పెట్టి మజ్జిగ చిలుకుతున్నారు, ఆ చప్పుడు కూడా వినపడలేదా నీకు? ఓ పిచ్చి పిల్ల, లేమ్మా రామ్మా అని పిలుస్తోంది ఆండాళ్ తల్లి. గుర్రం రూపంలో వచ్చిన రాక్షసుని సంహరించిన నారాయణ్ణి కేశవ కేశవ అని మేము పాటలు పాడుకుంటున్నాము, అది కూడా నీకు వినపడలేదా? ఏ పిచ్చి పిల్ల, లేమ్మా రా, వ్రతం చేసుకుందామని పిలుస్తోంది ఆండాళ్ తల్లి. ఎవరైతే వ్రతానికి రాలేదో ఆ గోపికలందరినీ నిద్ర లేపుతుంది ఆండాళ్ తల్లి. ఇది ఈ పాశురం యొక్క అర్థం. శ్రీమాత్రే నమః.